హాయ్ అండి, అందరికీ నమస్తే. చిక్కుడుకాయ బెల్లం ఫ్రై ఇలా చేసేసుకుందాం రండి. ఒక హాఫ్ కిలో చిక్కుడుకాయలు క్లీన్ చేసి పెట్టుకున్నానండి. కుక్కర్ పెట్టేసి 2 విజిల్స్ వేయించేసాను. కడాయి పెట్టి కొంచెం ఆయిల్ వేసి ఆ తాలింపులన్నీ దాంట్లో వేసేసాను అనమాట. ఒకదాని తర్వాత ఒకటి వేసేసి వెల్లుల్లి వేయను కదా, దాని బదులు నేను ఇంగు వేసాను. తాలింపులు అన్నీ వేగిపోయిన తర్వాత లైట్గా ఇంగు వేసాను. తర్వాత బాయిల్ అయిపోయిన చిక్కుడుకాయలు అన్నీ కూడా తెచ్చి ఆ కడాయిలో వేసేసానండి. ఆ చిన్న క్లిప్పింగ్ మిస్ అయ్యింది, తాలింపు వేసిన క్లిప్పింగ్ ఒక్కటి మిస్ అయ్యింది. ఇది చూడండి, అలా మంచిగా కలిపేసుకోవాలి. ఆల్రెడీ చిక్కుడుకాయలు బాయిల్ అయిపోయినాయి కాబట్టి గింజ మంచిగా ఉడికిపోతుంది. అలా కాసేపు వేయించేసి ఉప్పు, కారం, పసుపు అలా వేసేయాలి. క్రొత్తగా చేసేవాళ్ళు ఉప్పు, కారం అవి ఎక్కువ వేసేసుకోకండి. చూసుకుని కావాలంటే ఉప్పు చూసి మళ్ళీ వేసుకుందరు, కానీ ఒకేసారి వేసేయకండి. నాకు క్వాంటిటీ తెలుసు కాబట్టి ఒకేసారి వేసాను. అలవాటు ఉన్నవాళ్ళు అలా వేసేసుకోవచ్చు. అలా మంచిగా కలపాలి. ఉప్పు, కారం, పసుపు చిక్కుడుకాయలకి బాగా పడుతుందన్నమాట. అలా మంచిగా మగ్గబెట్టేసుకుని ఒక 5 మినిట్స్ అలా మూత పెట్టేసి మగ్గించేసుకోండి. సిమ్లోనే మగ్గబెట్టుకోండి. చిక్కుడుకాయలు బాయిల్ చేసేటప్పుడు నేను ఒక్క హాఫ్ గ్లాస్ వాటర్ వేసి కుక్కర్ పెట్టానండి. 2 విజిల్స్ ఓన్లీ. ఇంకా అందులో వాటర్ లేకుండా పూర్తిగా పీల్చేసుకుందనమాట. ఆ బాయిల్ అయిపోయిన చిక్కుడుకాయలు తెచ్చి వాటర్ లేకుండానే దాంట్లో వేసేసాను నేను. తాలింపు మంచిగా వేగాక దాంట్లో వేసేసి మగ్గబెట్టేసుకుని ఉప్పు, కారం, పసుపు వేసేసి మంచిగా కలిపేసి మళ్ళీ కాసేపు మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అలా సిమ్లో మగ్గబెట్టేసి అలా కలిపేసి మంచిగా కలిపేసుకుని, ఇంట్లో ఎవరైనా తీపి తినని వాళ్ళు ఉన్నా, కొంచెం షుగర్ ఉన్న వాళ్ళు ఉన్నా, మా ఇంట్లో ఒక్కళ్ళు మాత్రం తీయగా తినరండి. వాళ్ళు ఒక్కళ్ళకి ఆ ప్లేట్లోకి తీసేసాను. కొంచెం ఒక్కళ్ళకి కర్రీ తీసి పెట్టేశాను. మిగతా అందరం స్వీట్ తింటాము, అందుకు అలా తీసేసాను అనమాట. అలా కూడా కొంచెం ఫ్రై తీసేసి మిగతా దాంట్లో మనం బెల్లం వేసేసుకుందాం. అలా ఆర్గానిక్ బెల్లం పౌడర్ వేసేసాను అనమాట. ఇప్పుడు మంచిగా కలిపేసుకుని కాసేపు మూత పెట్టేసి గ్యాస్ సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి ఒక్క 5 మినిట్స్ అలా వదిలేయండి. ఆ బెల్లం అంతా పీల్చుకుని చక్కగా ఆ గింజలకు కూడా బెల్లం పాకం పట్టి మంచిగా టేస్ట్ బాగా వస్తుంది. ఇదేమో అతిగా స్వీట్ ఏమి ఉండదు, లైట్ స్వీటే ఉంటుంది, బాగుంటుంది. ఉప్పు, కారం, తీపి కరెక్ట్గా వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది.
అలా మగ్గిపోయింది చూడండి. లైట్గా పాకంలా అనిపిస్తుంది కదా, అదేముండదు, ఆ పాకం కూడా పీల్చేసుకుంటుంది. ఇప్పుడు చక్కగా మగ్గిపోయిందండి. బాగా కలిపేసుకుందాము. చూడండి అలా వచ్చేస్తుంది. ఆ గింజలు కూడా మంచిగా చాలా టేస్ట్ ఉంటాయి. ఆ చిక్కుడుకాయల గింజలు ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అవి అట్లా అంతే, ఫ్రై రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో ఫ్రై వేసుకుని తినేద్దాం. మీరు కూడా ట్రై చేసి ఇలా తీపిగా చిక్కుడుకాయ ఫ్రై బెల్లంతో ఇష్టమైన వాళ్ళు చేసేసుకోండి.